ఒక చిన్న సంఘటన మొన్న ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ రుణమాఫీ విషయంలో ఎంత సిగ్గు చేయడం అంటే అంత సిగ్గు చేయడం అన్న ఒకటి ఎదురైంది కాబట్టి నాకే బ్యాంక్ వాళ్ళు 20,000 ఒక రైతుకు బ్యాంక్ వాళ్ళు 20,000 ఎందుకంటే నేను తీసుకున్నది 95,000 రూపాయలు తీసుకున్నా 1,66,000 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. మరి కేసీఆర్ ఇచ్చిన 20,000 3 విడతలు 75,000 కదా మన 75,000 నాకు బిట్టి కట్టాలా వద్దా వాడేందుకు నాకు ఇవ్వాలన్నా మన 95,000 వెళ్ళి 75,000 తీసేస్తే 20,000 నాకు అప్పు ఆగాలా మరి నా దానికి నేను ఎందుకు కట్టాలన్నా పైసలు మరి 8,000 మిత్తి కట్టు ఆ మిత్తి కట్టాడు ఏందన్నా వీడు దగ్గుతా దమ్ము ధైర్యం ఉంటే రమ్మని ఒక రైతుతో చాలా ఎదురుతున్నా. ఒక మహిళ మా అమ్మకు సొంతం ఉంటే రేషన్ కార్డు లింక్ పెట్టి ముండ నాకు దొంగనా ఉండేవాడు రేషన్ కార్డు లింక్ పెట్టి మా అమ్మను నన్ను నడి రోడ్డు పాలు చేసుకున్నాడు ఇలా అదే ఒక 10 లీటర్లు తీసుకొచ్చినాను నేను. ఒక విలేజ్లో 580 ఖాతాలు ఉన్నాయి మా అన్నవారి గ్రామంలో 580 ఖాతాలలో 142 మంది ఖాతాలకు మాఫీ చేసినావు. ఇందులో కాంగ్రెస్ నాయకులది 86 మంది ఉన్నారు. ఇది ఎంతవరకు సమాజం అంటున్నా ఎవరు దగా చేసినది ఎవరు మూకుమార్ గారు ఏదో చూపించారు వ్యవసాయ అధికారులు కానీ బ్యాంకు మేనేజర్లు కానీ వీళ్ళు అక్కడ బందిగా చీకటి ఒప్పందం చేసుకొని లోపాయకారి ఒప్పందం చేసుకొని వీళ్ళు చేసిన కనుకనే ఇవాళ ఈ ప్రమాదం జరుగుతుంది. అందరికీ మేము అడుగుతున్నాం తల్లి కొడుకులను వేరు చేసుకోరు నీకు రేషన్ కార్డులో పేరు ఉన్నది ఒకటే ఉన్నది కాబట్టి అని అంటున్నాడు. బరాబర్ ఉన్నారు తల్లిని నేను అలా చేసుకున్న బాధ నువ్వు ఇవ్వనికి ఎవరిదా నువ్వు గవర్నమెంట్ నేను ఆ తల్లిని నేను అలా చేసుకున్నప్పుడు నువ్వు నాకు రుణమాఫీ చేసేది ఏమని ఇంకా అవసరమే లేదు. నేను బరాబర్ కడతాను నా పైసలు నాకు ఇచ్చే 20,000 అని నేను అడుగుతున్నా. ఈ వ్యవసాయ శాఖ అధికారిని అడిగితే ఏమంటాడు దొరా నీ ఏమంటావా అంటాడు మన నరసాపురం బ్యాంక్ సాగు అన్న ఇప్పటి రాజకీయ అడిగిన ఉన్నది నరసాపురం బ్యాంక్ అంటే నువ్వు నరసాపురం బ్యాంకు పోయినా బ్యాంకు పోతే ఏమంటాడు ఆఖరి కదా అంటాడు. ఆయన ఏమంటాడు మీరు ఏ ఊరు అంటే నడవాలంటే కుమ్మడాలంటే ఈయన కార్డేటా తీసుకొని సిస్టమ్ ఆల్రెడీ చేసుకుంటే అప్లోడ్ చేసుకుంటే ఈయన సిస్టంలో తీసుకోవచ్చా ఈయన కది చదవాలి ఆయన కది చదవాలి మధ్యలో రైతులు మొక్క ఇది ఉదాహరణ 20,000 నాకు బాకి ఉండి ఇంకా నడుగట్టుమంటాడు. ఇదేమన్నా న్యాయమేనా? అందుకే ప్రతి ఒక్కరు గమనించుంది ఊరికి వాడు చేసింది ఏమీ లేదు మొత్తం సున్నా గుండు సున్నా గుణమాల పేరుగా మోసం చేసిండు. జాగాబాట రైతులందరికీ కూడా వాని ఉసురు రైతుల ఉసురు వానికి పక్కా ముడుతుంది. ఏదో హరిరావు అన్నాడు కదా దాన్ని రాజీనామా అని రమ్మని మేము కాలు మొక్కి చేపిస్తాం రాజాబాబు తమ్ముంటే రేవంత్ రెడ్డి రమ్మని రైతు బిడ్డ ఒక రైతు బిడ్డ రమ్మని మా సవా రైతులు చూపిస్తాం మా సత్తా చూపిస్తాం మేము పండించిన పంటలు చూపిస్తాం పంట వేసిన పంట సమగ్ర సర్వే చేయమన్నారు. ఇంతవరకు వ్యవసాయ శాఖ అధికారి వచ్చి ఊళ్ళో తిన్న దాఖలా లేవు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో వీడికి బట్టలు పైకి వేసుకొని పాపం పంటలు నష్టపోతే ఆడికి తిరిగి వచ్చిన లీస్ట్ కింద తీసుకొచ్చిన పంటలు నష్టపోయిన నష్టపోయిన ఘనత కేసీఆర్ గారిది మన ఘనత మన అందరూ ఇలా రైతు వరద లేక అప్రభాలు అయ్యి మందులు లేక ఏవి లేక అప్రభాలు అవుతుంది. ఇది ఒక చాలా గమనించాలి. అందరికీ పేరు పేరున కోరుకుంటున్నా బ్యాంకర్లతో ఫస్ట్ ఫైట్ చేద్దాం. ఒకసారి మన అన్న మధ్య వాడేయడం నుండి తీసుకుపోయి బ్యాంకులో మేనేజర్తో తాళం వేసాను. నేను 15 మంది కలిసిపోయినా పోయి బ్యాంకులో ఎస్బీఐ బ్యాంక్ తాళం వేసినాం. మొన్న ఇదే ఎక్కువ వచ్చినా నేను వస్తా బిడ్డ మంచిగానే వస్తా అన్ని లిస్టు తీసుకున్నా కదా ఇచ్చిండు అన్ని లిస్టు ఇచ్చిండు మేము కూడా తాళం వేస్తాం మాకేం బాధలేదు సహకరించినామన్నా మంచిగా రైతు రినోవల్ కోసం అని పానీ అడగలు పానీ అని 1B అని ఇవన్నీ లిమిటేషన్ పెడితే 10 రైతులు కాజేట ఎవరైనా వారికి సాయం చేసేవాడికి బ్యాంక్ వారికి ఇంత లీజు తీసుకొచ్చి అన్ని రైతుల యొక్క రైతు ఒక ఊర్లు ఇచ్చినాం. పెన్డ్రైవ్ పెడితే వాడి సిస్టంలో పెట్టుకున్నాడు. ఏం చేసినాం సాయం చేసినామా రైతులకు ఇలా మామూలుగా మంది వస్తుంటే 100 మంది ఏమా మన ఇంట్లోకే వేస్తుండే ఆ సొమ్ము ఎందుకు మాకు దూరంగా అని ఊరు పెంచిండు. పైన మీద సోనియా వస్తుందేమో నేను ఇలా అందరికీ వస్తా అనుకున్నాడు దూర ఏమైంది రాసుకొస్తే మీద మోడీ ఇలా కేడి అయిపోయాయి రైతుల పని సున్నా.